రోజు మీరు చెప్పినట్టు వినాలంటే స్వామి. నేను గుళ్ళో వెళ్ళి ఆరు తీసుకుంటా. స్వామి ఇప్పుడు మిమ్మల్ని ఏమనలా, టయానికి పూజ రమ్మని అంతే. అది కూడా అడగబాకండి స్వామి. ఇంకా అడగలే స్వామి. ఏంటో ఈ స్వాములు. కన్యాస్వామిగా ఆ స్వామికి ఏం తెలియదులే స్వామి. మీరు రండి స్వామి, మనం గుడికి వెళ్దాం. వస్తున్నాం స్వామి. ఈ స్వామి ఏంటి స్వామి ఎంతమంది పిల్లల్ని తీసుకుని గుడికి వచ్చాడు? గురుస్వామిగా ఆ బాధ్యత ఉంది కాబట్టి తీసుకొచ్చాడు. ఒకసారి 2 నిమిషాలు ఆ గురుస్వామిని గమనించు. సరే స్వామి. రేపు ఎక్కడ తీసుకెళ్ళమంటారు స్వామి? మీరు ఎక్కడికంటే అక్కడికే స్వామి, ఎందుకంటే మీరు మా గురు స్వామి కాబట్టి. అయితే మనందరం రేపు హనుమాన్ గుడికి వెళ్దాం. మీరందరూ స్కూల్కి వెళ్ళండి. నేను స్కూల్కి వెళ్ళను. స్వామి మీరందరూ స్కూల్కి వెళ్ళిపోతే నాకు బ్యాడ్ నేమ్ వచ్చింది స్వామి. అయితే వెళ్తాం, ఎందుకంటే మా గురుస్వామి గారికి బ్యాడ్ నేమ్ తాకూడదు కదా. ఆ చిన్న పిల్లలతో భలే మాట్లాడుతున్నాడు స్వామి. మన గురుస్వామి కూడా నీకు అలాగే చెప్పాడు స్వామి, కానీ నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు. గురువు అనే వాళ్ళు ఎప్పుడు మంచిగా కోరుతారు కానీ చెడు ఎప్పుడు కోరరు స్వామి. అలా కోరే వాళ్ళే అయితే మనం చేసే తప్పులు ఆయన మోయడు స్వామి. మన ఇంట్లో మన తల్లిదండ్రులకి ఎంతైతే గౌరవిస్తామో మన గురుస్వామికి కూడా అలాగే ఇవ్వాలి స్వామి.